ఒక ఆయన నేను గతంలో చేసి ఓడిపోయిన ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా, నాకేంటమ్మా అని కాలు మొక్కుండు. ఇంకొక ఆయన నేను ఒక పక్కన నేను ఊరు అభివృద్ధి చేస్తా, చెరువును మళ్ళీ కొత్త చెరువుగా మారుస్తా అని ఇంకొక ఆయన వస్తుండు. మరి కొత్త చెరువుగా మార్చాలన్నా, బడిలో గుడిని అభివృద్ధి చేయాలన్నా మరి నాకైతే 100 ఎకరాలు 5 ఎకరాలు లేదు, 1 ఎకరం ఉంది మా అమ్మ నాన్న సంపాదించింది. అదే 1 ఎకరం అట్లే ఉంది. 5 ఏళ్ళు సర్పంచ్ నేను మీతోటే ఉన్నా. మళ్ళీ అదే కాలం పోయిన తర్వాత కూడా మంచిగా చెడు పంచాయతీలు వచ్చినా ఏది వచ్చినా మీ కుటుంబాలతోనే కలిసి బతికిన కాబట్టి ఆలోచించుకొని నేను ఆ ముగ్గురు పోటీ పడుతున్నాం. పైసలు ఏమని మీరు ఎవ్వరు మాత్రం అడగలేదు. మా సీట ఓన్ పోటీ మోసం చేసి గెలిచే అలవాటు నాకు లేదంటే మీ ఇంటి ముందుకు వస్తున్నారు అందరూ. విషయానికి వస్తే ఆలోచించి మీకు ఉపయోగపడతాడు ఎవరు 5 ఏళ్ల సంది ఎక్కడున్నారు, ఏ పని చేసినా మరి వాళ్ళ ముందుకు ఎవరైనా వచ్చారా, ఎవరైనా చనిపోయినా ఒక 100 రూపాయలు పెట్టి దండైనా మరి నేను చేస్తా, గెలిపిస్తే అభివృద్ధి చేస్తా అంటాడు. అభివృద్ధి చేస్తే నేను 2002 నుంచి కూడా అంటే నేను గెలిపించినాక కాదు, నేను 2002 నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నా. ఎవరికి ఆపద వచ్చినా పెద్దవాళ్ళు ఎమ్మటి తిరుక్కుంటూ, ఆ రోజుల్లో చదువుకుంటే వాళ్ళు ఎమ్మటి తిరుక్కుంటూ నేను నేర్చుకున్న విద్య అదే. నేను చదువుకోలేదు. వాడు ఓ టీచర్లు కోచర్లు వచ్చి ఒక పేపర్ పంచుతున్నాయి అలా. వారు చదువుకోలేదు, మేము చదువుకున్నాం. మరి ఊరిని బాగు చేస్తామంటారు. సరే బాగు చేసే ముచ్చట పక్కన పెడతానమ్మా. నేనైతే ఊరు నమ్మను, చదువుకోలేదు, ఊరు నమ్మను, ఊర్లో వెళ్ళిపోను, సచ్చిన దాకా మీతోటే ఉంటా. మళ్ళీ మీరు గెలిపించినా ఏం చేసినా సరే నేను వ్యవసాయం చేసుకోవాలి, మీరు కూడా అందరం కలిసి మనం పని చేసుకొని బతకాలి. నా సొంత నిర్ణయమే. సర్పంచ్గా పోటీ అందరూ మీరు నేను పోటీ చేస్తే చదువు రాకుండా నన్ను అంత పెద్ద ఎత్తున ఆశీర్వదించి అంటే ఉమ్మడి పిల్లలు మరి గెలిపిస్తే అదే నమ్మకంతో మీ మధ్యనే ఉన్నా. మళ్ళీ కూడా నాకు ఒక అవకాశం వచ్చింది తల్లి. మరి కాళ్ళు వేళ్ళు మొక్కి ఓటు వేయించుకుంటే మనం 5 ఏళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి మీరు నన్ను ఆశీర్వదిస్తే 5 ఏళ్ళు నా పని అంతా పక్క పెట్టి కూడా నేను మీ సేవ చేసిన చెప్పి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం వచ్చిందమ్మా. దయచేసి మీ అందరి ఆశీస్సుల కొరకు రేపు ఎల్లుండి జరిగే ఎలక్షన్లో నాది పుట్టు మిషను మాటలు కాదు, స్వతంత్ర అభ్యర్థి కంటే మీ అందరు బలంతో పోటీ చేసిన తల్లి. దయచేసి ఆలోచించి ఓటేయండి అమ్మా. మరి మీ ఆశీస్సుల కొరకు రేపు ఎల్లుండి జరగబోయే ఎలక్షన్లో స్కూల్ దగ్గర మీ అందరి ఆశీస్సుల కొరకు ఎదురు చూస్తున్న తల్లి. మీరు ఇంతసేపు నాకు టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న తల్లి. ఎందుకంటే అట్లా 1 నిమిషం పోయి పని చేసి కూడా 200-300 సంపాదించిన సమయం ఇది. అయినా కూడా మీరందరూ నాకు ఎక్కడి నుంచి చర్చ్ కాంచి వచ్చారు. అయినా కాదనను, చర్చ్ కాంచి వచ్చిన వాళ్ళకైతే ఒక్కరు నేను ఆమె చెప్పదలుచుకున్నామా. ఇది 12వ వార్డు తీరునే ఉంటుంది, కానీ 10వ వార్డు వాళ్ళు మాత్రం చాలా తిప్పలు పడతారు. కారణం ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు ఉండాలి వచ్చి ఇక్కడ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు. ఆయన ఇన్స్ట్రుమెంట్ ఆయన కాడ దొరకాలి, ఈయన ఇన్స్ట్రుమెంట్ ఈయన కాడ దొరకాలి. మనం తీసుకునే 100-500 కొరకు. కానీ నేనే ముందుండి ఆయన ఒడ్డపల్లి రవిని గెలిపిస్తే వాడు గెలిచి చైర్మన్ పదవి ఇస్తాడు, మంత్రి గారని చెప్పి పోయి చైర్మన్ పదవి లేదని పిల్లల మాట వదిలిపెట్టిపోయిండు. అట్లాంటి వాళ్ళకి మాత్రం ఓటేసి తల్లి మామగారి 10వ వార్డులో రేపు వచ్చే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు వస్తే నాకు చదువు రాకుండా 10వ వార్డులో నా మాట ఏంటో 11-10 నా మాట ఏంటో అంటే నేను చదువుకోకుండా కూడా నేను కలెక్టర్ని తీసుకొచ్చి కళ్యాణంలో కూర్చోబెట్టి కళ్యాణం చేయించండి అంటే మీరందరూ సహకరిస్తారు. నా వెనకాల పటేల్ పటవారు ఉంటున్నా కాదు తల్లి. దయచేసి పేదలు సార్ నేను గెలిచిన గుడికి చందాలు ఎవరు ఇవ్వట్లేరు, మీ వద్దు మీరు సాయం చేయండి సార్ అంటే కలెక్టర్ గారు ఆ రోజున శ్రీనివాసరావు గారు అండి 2 లక్షల రూపాయలు చందా ఇచ్చి వచ్చి ఖచ్చితంగా కళ్యాణంలోకి వచ్చి పోయింది ఆయన. అట్లాంటి వాళ్ళు నాకు చాలా మంది నేను చేసిన 10 ఏళ్ళ అనుభవం ఉంది. దయచేసి ఆలోచించుకొని 10వ వార్డులు కానీ 11వ వార్డులు కానీ మన రేపు వచ్చే ఎలక్షన్లో నేను మీ వెనకాల ఉంటా. 2 వార్డులు చేసిన దాకా పోరాటం చేసి ఓట్లు వేయకుండా ఉన్నాం తల్లి. నేను నా కోరికకి ఇదొకటే, ఊరు మొత్తాన్ని మాత్రం వదిలిపెట్టి పోను, నేను మోసం చేయను తల్లి. మా అమ్మగాని రేపు జరిగే ఎలక్షన్లో నా పుట్టు మిషన్ తల్లి అందరూ ఒకటేయండి. మా అమ్మ 2 మాటలు మాట్లాడతా. స్వామి సోమగాని లింగస్వామి. నేను 12వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన. మరి నేను గతంలో 2013లో సర్పంచ్గా చేసి అప్పటి నుంచి 2013 నుంచి 2025 వరకు ఈ ఊర్లోనే ఈ ప్రజలతోటే ఉంటూ ఎవరికి సమస్య వచ్చినా నా వంతు సాయం చేసుకుంటూ ఉన్నా. కాబట్టి మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ బీసీ జనరల్ అయింది కాబట్టి మళ్ళీ చేద్దామని నా ప్రజలంతా కూడా నా నిర్ణయమే కాదు వీళ్ళందరూ అయ్యా సరే మీరు ఇంత అంత మాకు చేసిర్రు, సరే వాళ్ళందరూ కాదు మీరు రండి మేము ఆశీర్వదిస్తామంటేనే వచ్చి పోటీ చేయడం జరిగింది. మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అంటే నాకు కారు గుర్తు కాదు, చేయి గుర్తు కాదు, నా ప్రజలే నాకు గుర్తు అనే ఆలోచనతోటి
ముందుకు వచ్చిన. గతంలో చేసిన అనుభవం ఉంది. అంటే నాకు ఫలానా ఇల్లు అంటే వచ్చి చూడడం కాదు, నేను 15 సంవత్సరాల నుంచి తిరిగిన కాబట్టి నాకు అభివృద్ధి అంటే ఏంటో తెలుసు. ఖచ్చితంగా పింఛన్ల విషయం కానీ, మురికి కాలువలు కానీ, వీధి లైట్లు కానీ, నాకున్న సమస్య అంటే నేను వ్యవసాయ కుటుంబంలో వచ్చినా కాబట్టి నాకు పేదోడి కష్టం ఏందో తెలుసు. ఖచ్చితంగా ముందుండి వాళ్ళందరికీ ఏ ఆపద వచ్చినా చేస్తా. కానీ చదువుకోవాలని చెప్పి మోసం చేసి వాళ్ళని నమ్ముకొని పోయే ఆలోచన నా దగ్గర లేదు. మరి పేదోళ్ళు నమ్ముకొని నాకు ఓటేస్తే మళ్ళీ ఇంకా అంతకంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తా. వాళ్ళమ్మటే నేను ఎన్ని సంవత్సరాలు నా జనంలో నేను ఉంటా, జనం కొరకే పనిచేస్తా. ఇంకా కూడా వాళ్ళు ఆశించినంత దానికంటే కూడా గత 7-8 సంవత్సరాల నుంచి పింఛన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అట్లాంటి కొట్లాడిపిస్తా. గవర్నమెంట్ పథకాలు ఏ వచ్చినా పేద ప్రజలకే చేరవేస్తానని ఈ పోటీలో వాళ్ళందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చూస్తున్నారు మీరంతా. వీళ్ళందరికీ ఒక 1000 రూపాయలు ఇచ్చిన నాటేయాలంటే రారు, కూలికి రమ్మంటే రారు. వాళ్ళు సరే ఏదో వాళ్ళ ఆలోచన ఎట్లుందో ఏంటో నన్ను అందరు కలిసి ముందుకు రమ్మంటే నేను పోటీ చేస్తున్నా. ఈ రేపు జరిగే ఎన్నికల్లో వీళ్ళందరూ కూడా నాకు వెనకాల ఉండి సపోర్ట్ చేసి నా మిషన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అంటే ఈరోజు చివరి రోజు. మరి ప్రచారం ముగింపు అని నేను ఎవరిని కూడా ఒక్కొక్కరి ఇంటికి పోయి అందరినీ రారమ్మా అని కూడా ఎవరు చెప్పలే. ఇలా ఒక బజార్కి వచ్చి ఒక బజార్కి పోయి ఒక ఇద్దరిని అమ్మ రాండి మరి ఇలా ముగిద్దాం, ప్రచారం రేపటి నుంచి లేదని చెప్తే వాళ్ళే అనుకొని లింగస్వామి పిలిచిండయ్యానంటే నేను ఉమ్మడిగా పిల్లల మరి గురించి మాట్లాడుతున్నా. నేను అవతల వార్డు ఎవరు ఇళ్ళకి ఎందుకు వచ్చినావు, నా వార్డులో ఓటు లేదు కదా అనే ఆలోచన నాకు లేదు. అందరు కూడా నా ప్రజలే కాబట్టి వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం. నేను సత్యంత వరకు వాళ్ళకు ఏ ఆపద వచ్చినా ఎంటుండి పని చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. వార్డు ఓటర్లకు చెప్పేది ఏం లేదా, నేను 12వ వార్డు ఓటర్లకు కోరేది ఏంటంటే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా నా మిషన్ గుర్తుపై ఓటేసి మళ్ళీ గెలిపించండి. 12వ వార్డులో ఖచ్చితంగా ఏ ఆపద ఉన్నా, ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను ముందుండి పనిచేస్తానని చెప్పి 12వ వార్డు ఓటర్లకు మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే అదంతా తప్పుడు ప్రచారం. ఎస్సీలు అంటేనే నేనంటేనే ఎస్సీలు, వాస్తవంగా వాళ్ళు లేదు, నేను లేను. గతంలో కూడా ఇవాళ కూడా న్యాయపడి ఎస్సీ బీసీలు అంటే వాస్తవంగా అందరూ వాళ్ళే ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న కులాలు అంటే విడదీసి పాలించడం, లింగస్వామి పాత కూడా పోతే ఓటు పడితే బదనాలు చేయడం, అంటే ఇక్కడనే వాళ్ళంతా కన్ను పెట్టి ఇక్కడనే ఓటు చేర్చాలని వాళ్ళని బదనాలు చేయడం తప్ప వాళ్ళు ఎవరికి అమ్ముడు పెట్టేవాళ్ళు కాదు. ఆ ప్రేమని మనం పైసలు ఇస్తే కొనలేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి ఓటేయాలన్నా వాళ్ళు ఫస్ట్ నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయం ప్రకారం ఉంటారు.